ఇది మా అక్షరవనం కిచెన్. మేము కిచెన్లో రోజు ఏం చేస్తానో నేను ఇక్కడ చెప్తాను. రేపు మాది కిచెన్ బ్యాచ్ అయితే ఈరోజు సాయంత్రం వచ్చి మేము ఇక్కడ వీళ్ళు కూర్చున్నట్టు మేము మెనూస్ రాసుకుంటాము. ప్రతి రెసిపీకి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వీళ్ళు రాసుకుంటున్నారు. ఇది మా మెనూ స్టోర్ అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ పైన దాని పేరు రాసి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కిచెన్కి వాళ్ళకి అర్థమవుతుంది. మేము పెట్టుకున్న మెనూస్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. ప్రతి పూటకి సంబంధించిన మెనూస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. అలాగే ఇది మా వెజిటేబుల్స్ ర్యాక్. ఇక్కడ ఉన్న ప్రతి కూరగాయ మేమే కట్ చేస్తాము. ఈ ప్లేస్ అంతా ఇది మెషిన్స్ ఏరియా అనమాట. ఇక్కడ చపాతీ పిండి కలిపే మిషన్, అది గార్లిక్ పీలర్, అది వెజిటేబుల్స్ కటింగ్ మిషన్. ఇది మా పల్వరైజర్. ఇది మా కుకింగ్ ఏరియా అనమాట. మేము ఇక్కడ చేసే క్వాంటిటీని బట్టి మేము స్టవ్స్ని యూజ్ చేస్తాము. మేము ఏదైనా పెద్ద క్వాంటిటీ చేస్తే అట్లా దానికి సంబంధించిన స్టవ్ అట్లా యూజ్ చేస్తాము. నార్మల్గా అప్రాక్స్గా మేము రోజుకి 350 to 400 మెంబర్స్కి వండుతాం. మేము ఇక్కడ అక్షరవనంలో కిచెన్లో మేము మ్యాథ్స్ యూజ్ చేస్తాము. ఎలా అంటే రేపు మాది కిచెన్ బ్యాచ్ అనుకోండి, ఈరోజు సాయంత్రం వచ్చి మేము మెనూస్ రాసుకుంటాము. రేపు ఉప్మా అనుకోండి, ఉప్మాకి సంబంధించిన ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా. ఇప్పుడు ఆవాలు ఒక్కరికి 0.1 గ్రామ్ అనుకోండి. అలా రేపు మాది 100 స్ట్రెంత్ అనుకోండి, 0.1 into 100 చేస్తే మాకు 10 grams వస్తుంది. మేము ఇక్కడ ఆవాలు 10 grams పెట్టాలనే ఉంటుంది. మేము మెనూ పెట్టిన తర్వాత మెనూ చెక్కింగ్ బ్యాచ్ అని వస్తారు. మేము మెనూ కరెక్ట్ పెట్టామా లేదా చూడడానికి చెక్కింగ్ బ్యాచ్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. మాది మెనూ బ్యాచ్ అయిపోగానే మేము పెట్టిన మెనూస్ అన్ని తీసుకొచ్చి అక్కడ ర్యాక్స్లో పెడతాము. దాని తర్వాత మేము పడుకోవడానికి వెళ్తాము. మళ్ళీ రేపు 5:30కి మేము కిచెన్లో ఎంటర్ అవుతాము. మేము ఎంట్రీ కాగానే ఫస్ట్ మేము కిచెన్లోకి రాగానే లాక్స్ అన్ని తీసేసుకొని క్లీనింగ్ చేసుకుంటాము, ఊడవడం తూడవడం. దాని తర్వాత కిచెన్ బ్యాచ్ రేపు 4 అనుకోండి, లీడర్ కాకుండా 3 వచ్చి కటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. లీడర్ మాత్రం పొద్దున కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం తను చేస్తుంది. అలా మేము కటింగ్ చేసుకోవడం అయిపోగానే రెసిపీకి సంబంధించినవన్నీ తెచ్చి అక్కడ పెడతాము. వండే వాళ్ళు వండుతారు. దాని తర్వాత సర్వింగ్కి పెడతాం. బ్రేక్ఫాస్ట్కి పెట్టిన తర్వాత తోమడానికి గిన్నెలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతాము. పెట్టంగానే ఆంటీ వాళ్ళు వచ్చి గిన్నెలు తోముతారు. అలా పొద్దున అయిపోతుంది. దాని తర్వాత మధ్యాహ్నం మేము తినంగానే అట్లా గిన్నెలు తోమడానికి వేయంగానే వచ్చి మళ్ళీ మధ్యాహ్నంకి కావాల్సిన మెనూ ఉన్న చాప్ చేయాల్సిన కూరగాయలన్నీ తెచ్చి అక్కడ పెట్టుకొని చాపింగ్ చేస్తాము. అది అయిపోగానే ఆంటీ వాళ్ళు కుక్ చేస్తారు మధ్యాహ్నంకి. వాటికి కూడా ఇంకెళ్ళి మేము సర్వింగ్కి పెట్టుకుంటాము. పెట్టుకోవడం అయిపోగానే ఇంకా మేము సర్వింగ్కి లంచ్ తినేసి వస్తాము. వచ్చేసి కొద్దిసేపు అట్లా బ్రేక్ తీసుకుంటాము. అలా ఒక 30 minutes స్నాప్ కానీ లేకపోతే దాని స్టోరీ బుక్ చదువుకోవడం చేస్తాము. అది అయిపోగానే మళ్ళీ డిన్నర్కి మేము కటింగ్ స్టార్ట్ చేస్తాము. కటింగ్ అయిపోగానే ఆంటీ వాళ్ళు వండేసి వెళ్ళిపోతారు. మేము ఇంకా అప్పటి నుంచి ఇంకా కిచెన్ క్లీనింగ్ చేసుకోవడము, అన్నీ తోమడానికి వేసుకోవడం. ఇంకా రాత్రి ఒక్కటి ఇక్కడ పిల్లలు గిన్నెలు తోముతారు. పొద్దున మధ్యాహ్నం ఆంటీ వాళ్ళే గిన్నెలు తోముతారు. అలా మేము గిన్నెలు తోముకొని ఉన్న గిన్నెలన్నీ సదురుకోవడము, కిచెన్ కడగడము చేసి గ్యాసెస్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయా లేవా, మసిగుడ్డలన్నీ ఒక దగ్గర ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఇంకా లాక్స్ తీసుకొని వెళ్ళిపోతాము. మా కిచెన్ బ్యాచ్ అది.